హలో మరియు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మేము ఎస్టిఐ యొక్క టీకా గురించి మాట్లాడబోతున్నాము. ముందుగా హెపటైటిస్ ఏ గురించి మాట్లాడుకుందాం. ఇది హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి కారణంగా జరిగే సంక్రమణ వ్యాధి. ఒక వ్యక్తి ఈ వైరస్ కారణంగా సంక్రమిత వ్యక్తి ఉపయోగించిన ఆహారం మరియు నీటిని ఉపయోగిస్తే లేదా ఆ వ్యక్తి దాని మ్యూకస్తో సంబంధం కలిగి ఉంటే ఈ సందర్భంలో ఆ వ్యక్తి కూడా సంక్రమితమయ్యే అవకాశం ఉంది. ఈ సంక్రమణలో మన కాలేయంలో వాపు ఉంది. ఇది అలసట, బలహీనత, జాయింట్ల లేదా కండరాలలో నొప్పి, జ్వరం, ఆకలి లేకపోవడం, వాంతులు లేదా కడుపు నొప్పి, లోతైన పసుపు మూత్రం, మట్టి రంగు మ్యూకస్, కళ్లలో పసుపు, కీళ్లతో కూడిన చర్మం, దగ్గు లేదా గొంతులో దగ్గు, తలనొప్పి వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. చర్మంలో దగ్గు లేదా గొంతులో దగ్గు, తలనొప్పి. ఈ సంక్రమణలు కొద్ది కాలం జరుగుతాయి, కొన్ని రోజులకు తర్వాత కోలుకుంటాయి. ఈ సంక్రమణను నివారించడానికి, ఈ వైరస్ను నివారించడానికి సరైన సమయంలో తీసుకోవాల్సిన కొన్ని మందులు ఉన్నాయి. ఈ టీకా 0 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు ఇవ్వబడుతుంది. పిల్లలకు ఈ టీకా 2 డోసులు ఇవ్వబడతాయి. మొదటి డోసు 1 సంవత్సరంలో ఇవ్వబడుతుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండవ డోసు 6 నుండి 12 నెలలలో ఇవ్వబడుతుంది. 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు కూడా 2 డోసులు ఇవ్వబడతాయి. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండవ డోసు 12 నుండి 18 నెలలలో తీసుకోవాలి. 18 నెలల తర్వాత తీసుకుంటే దాని ప్రభావం తగ్గుతుంది. ఈ సందర్భంలో మాకు అదనపు డోసు తీసుకోవాలి. సరైన సమయంలో అన్ని టీకాలు తీసుకోవడం మాకు ముఖ్యమైనది. ఇప్పుడు హెపటైటిస్ బి సంక్రమణ గురించి మాట్లాడుకుందాం. ఈ సంక్రమణ హెపటైటిస్ బి వైరస్ వ్యాప్తి కారణంగా జరుగుతుంది. ఈ సంక్రమణ చాలా ప్రమాదకరం. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఈ సంక్రమణ జీవితకాలం పాటు కొనసాగవచ్చు. ఈ సంక్రమణ యొక్క లక్షణాలు హెపటైటిస్ ఏ సంక్రమణకు సమానంగా ఉంటాయి. ఇది నివారించడానికి, ఈ సంక్రమణను నివారించడానికి సరైన సమయంలో తీసుకోవాల్సిన కొన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు ఈ టీకా 3 డోసులు ఇవ్వబడతాయి. పిల్ల యొక్క జన్మ తర్వాత 24 గంటలలో మొదటి డోసు ఇవ్వబడుతుంది. రెండవ డోసు 1 నుండి 2 నెలలలో ఇవ్వబడుతుంది. మూడవ డోసు 6 నుండి 18 నెలలలో పిల్లకు ఇవ్వబడుతుంది. ఈ టీకా 19 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు హెచ్పివి సంక్రమణ గురించి మాట్లాడుకుందాం. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ అని పిలుస్తారు. ఈ వైరస్ కారణంగా మహిళలకు సర్వికల్ కేన్సర్, పురుషులకు పెనైల్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంక్రమణ జరిగితే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు జననాంగాలు, నోరు, ముక్కు, గొంతు నొప్పి, గొంతులో కట్టుబాటు లేదా నోరులో, గొంతు లేదా జవ్వలో నొప్పి లేదా అస్వస్థత. మనం ఈ అన్ని లక్షణాలను చూస్తాము. ఈ సంక్రమణ కొన్ని సందర్భాల్లో జరిగితే కూడా మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ వైరస్ను నివారించడానికి కొన్ని టీకాలు ఇవ్వబడతాయి. ఉదాహరణకు 9 నుండి 14 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులకు ఈ టీకా 2 డోసులు ఇవ్వబడతాయి. మొదటి డోసు 6 నుండి 12 నెలలలో ఇవ్వబడుతుంది. మనం 15 నుండి 45 సంవత్సరాల వయస్సులో ఈ టీకా తీసుకుంటే అప్పుడు మాకు 3 డోసులు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్న 2 నుండి 3 నెలల తర్వాత మాకు రెండవ డోసు తీసుకోవాలి. రెండవ డోసు తీసుకున్న 6 నెలల తర్వాత మాకు మూడవ డోసు తీసుకోవాలి. ఈ టీకా చేతి పై చర్మం లేదా కాలు మీద ఇవ్వబడుతుంది. భారత ప్రభుత్వం అనేక రాష్ట్రాలలో ఈ విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా హెచ్పివి టీకా ఎక్కువ మందికి ఇవ్వబడవచ్చు. ఈ టీకాలు పాఠశాల అమ్మాయిలకు ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ విధంగా మేము ఈ అన్ని టీకాలను పొందవచ్చు, తద్వారా మేము ఈ సంక్రమణతో ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటాము. టీకా తీసుకున్న తర్వాత కొన్ని వ్యక్తులకు వారి పక్క ప్రభావాలు కూడా కనిపించవచ్చు. ఉదాహరణకు ఇంజెక్షన్ స్థలంలో నొప్పి, చర్మం వాపు లేదా ఎర్రగా మారడం, తలనొప్పి లేదా అలసట, శరీరంలో నొప్పి, తల తిరగడం, జ్వరం మరియు తల తిరగడం. కాని ఈ అన్ని లక్షణాలు 1 రోజు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వారు బాగా ఉంటారు.
సమస్య పెరుగుతున్నట్లయితే మేము డాక్టర్ను సంప్రదించాలి. మీ ఆరోగ్యానికి ఉపయోగకరమైన కొత్త సమాచారం పొందినట్లు మేము ఆశిస్తున్నాము. మరొక కొత్త సమాచారంతో తదుపరి వీడియోలో కలుద్దాం.